హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో మనం మొలకెత్తిన గింజలు ఎలా చేయాలి చూద్దాము. ముందుగా దానికి నేను ఒక కప్పు పెసర్లు, పచ్చి పెసర్లు ఉంటాయి కదా, దాన్ని తీసుకున్నాను. దాన్ని మనం శుభ్రంగా ఒక 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకుందాం. ఎందుకంటే దాంట్లో రాళ్ళు, ఏదైనా చెత్త అవి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని అందులోకి మంచినీళ్ళు పోసి ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ముందు రోజు నైట్ నేను ఇది వాష్ చేస్తున్నాను. 9 ఆ టైంలో వాష్ చేసి మార్నింగ్ ఒక 6-7 ఆ టైంకి నేను ఇదైతే మూట కట్టేస్తున్నాను. ఇది పొద్దున ఇది సో అయింది కదా, నానబెట్టుకొని తీసుకున్నాను. ఒక తెల్ల గుడ్డ, తెల్లది కాదైనా ఏదైనా తీసుకోవచ్చు. ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ అంతా వంచేసి ఓన్లీ పెసర్లు మాత్రము, వాటర్ ఏం లేకుండా, నార్మల్ తడి ఉంటే సరిపోతుంది, వాటర్ ఏం లేకుండా ఇందులో వేసేసి మూడేసేయాలి. ఇది ఉంది కదా, మరీ టైట్గా వేయకూడదు, మరీ లూజ్గాను వేయకూడదు. లైట్గా గాలిపోయేంత ముడి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ముడి పెట్టేసి మనం దేంట్లో అయితే కడిగి పెట్టుకున్నామో అదే బౌల్ అయినా ఓకే, వేరే దేంట్లో అయినా పెట్టేసి ఇది మనం ఒక 24 అవర్స్ అంటే 24 గంటల సేపు వదిలి పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ 24 గంటల తర్వాత అంటే నెక్స్ట్ డే, ఈరోజు పొద్దున నేను 7 గంటలకు పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున 7 గంటలకి తీసి చూస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, మొలకలు క్లాత్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. సో ఇలాగా వస్తుందన్నమాట. మీరు కావాలి అంటే ఎక్కువ మొలకలు వద్దు అనుకుంటే ముందు రోజు అంటే ఒకవేళ ఈరోజు పొద్దున 7 గంటలకు మీరు పెట్టారు అంటే సాయంత్రం 12 గంటల తర్వాత తీసేసారంటే చిన్న చిన్న సైజులో మొలకలు అనేవి వచ్చింటాయి. లేదు ఇంకా పెద్దగా కావాలి అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తాయి 24 గంటల తర్వాత. అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఇలాగ వస్తుందన్నమాట. 24 గంటల సేపు మీరు కానీ అది క్లాత్లో వదిలేశారు అంటే, నేను ఇందులో కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇంకా కొంచెం క్వాంటిటీని నేను మళ్ళీ క్లాత్లోనే పెట్టి మూడేసాను. ఇది 24 అవర్స్ తర్వాత. ఒకవేళ 48 అవర్స్ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. 48 అవర్స్ తర్వాత ఇది ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే కొంచెం లెంత్ ఎక్కువలో వస్తుంది మొలకలు అనేది. మీకు చూపించడం కోసం నేను 48 అవర్స్ పెట్టి చూపిస్తున్నాను. చూసారు కదా వీడియోలో, ఇంత సైజ్ అనేది పెరుగుతుందన్నమాట లెంత్. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. చాలామంది ఇది కష్టం అనుకుంటారు, కానీ కొంచెం జాగ్రత్తగా చేస్తే ఈజీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.